ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటన మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. మాకున్న అభిమానం మీ నియామకం చేపట్టిందే మేము, మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్లో సచివాలయంలో దర్బారుగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి, మా ఆడబిడ్డల సమస్యలు చాలా చెప్పిండ్రు. నేను ప్రస్తావించకపోయిన ఆ సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది. ఎందుకంటే గతంలో మీ ఉద్యమాలలో మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది. ఈ సంపాదన పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు. ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటుంది. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కూడగొట్టిన మొదటి నెలల్నే మిమ్మల్ని సచివాలయానికి పెట్టి సగౌరవంగా మీ సంఘాలతో కూర్చొని మీ సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆగిపోవాలి ఎక్కడికక్కడికి ఆపేసారు మనల్ని లైన్లో.